వెల్కమ్ టు న్యూస్ అడ్డా. అడిగినంత ఇస్తేనే మంత్రుల పేషీల్లో మామూలు పర్వం. కొందరు మంత్రుల కంటే వారి పేషీల్లో పనిచేస్తున్న సిబ్బంది అధిక పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. డిపార్ట్మెంట్లో ఫైల్ క్లియరెన్స్ లో వారి జోక్యం నడుస్తోందని ఫిర్యాదులున్నాయి. పేషీల్లోకి ఫైల్ ఎప్పుడు రావాలి, మంత్రి వద్దకు ఎప్పుడు వెళ్ళాలి, ఆయన సంతకం ఎప్పుడు పెట్టాలి, మళ్ళీ సెక్షన్కి ఎప్పుడు వెళ్ళాలి అనే అంశాలను పిఎస్లే దిశానిర్దేశం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తతంగం వెనుక డబ్బుల వ్యవహారం నడుస్తోందని, అడిగినంత ముట్ట చెప్పకపోతే ఫైల్ అటకెక్కుతుందని విమర్శలున్నాయి. వీరి తీరు వలన మంత్రులకు చెడ్డ పేరు వస్తుందని పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది. మంత్రులకు ఉండే పని ఒత్తిళ్ల కారణంగా అన్ని విషయాలను స్వయంగా చూసుకోవడం సాధ్యం కాదు. అందుకోసం పేషీ స్టాఫ్ ను నియమించుకుంటారు. శాఖల్లో కావలసిన సమాచారాన్ని అందించడం, క్లిష్టమైన ఫైల్స్ ఉంటే వాటి పుట్టుపూర్వతరాలను కనుక్కొని మంత్రులకు ఓఎస్టీలు వివరిస్తుంటారు. వీరిద్దరూ శాఖపరమైన యాక్టివిటీస్ ను ఫాలో అప్ చేస్తుంటారు. నియోజకవర్గంలోని పనుల కోసం అక్కడ జరిగే రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని మంత్రికి అలర్ట్ చేయడం, అలాగే నాయకులు కార్యకర్తల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లేందుకు పిఏలు పనిచేస్తుంటారు. ఈ 3 కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మంత్రులకు ఏ మేరకు మద్దతుగా ఉంటున్నారో తెలియదు, కానీ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా అందిన కాడికి దోచుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. పని కోసం వచ్చిన వారు ఇచ్చింది తీసుకుంటే పర్లేదు, కానీ డిమాండ్ చేసి మరీ తీసుకోవడం పైన విమర్శలు వస్తున్నాయి. పలువురు మంత్రుల వద్ద పనిచేస్తున్న ఓఎస్టీలు ఫైల్ క్లియరెన్స్ విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఫైల్ స్థాయిని బట్టి డబ్బులు అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని నేరుగా మంత్రి వద్దకు వెళ్లినా సెక్షన్లోని అధికారులకు ఫోన్ చేసి ఫైల్ మీద కొర్రీలు పెడుతున్నట్టు టాక్. అందుకని మెజార్టీ వ్యక్తులు ఫైల్ సంబంధిత శాఖ మంత్రి వద్దకు వెళ్లే ముందు ఓఎస్టీలను ముందుగా కలిసి వారిని మచ్చిక చేసుకుంటున్నారు. ఫైల్ ముగింపు దశలో ఉన్న సమయంలో కొర్రీ పడితే అసలుకే ఎసరు వస్తుందనే భయంతో ఎంతో కొంత ఇచ్చేందుకు బేరాలు కుదుర్చుకోవడం మెజార్టీ మంత్రుల పేషీళ్లు రొటీన్ గా మారినట్లు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు పిఎస్లు పరస్పర సహకారంతో మంత్రి వద్దకు వచ్చే ఫైల్ను స్టడీ చేసి సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేస్తుంటారు. మీ ఫైల్ మంత్రి వద్దకు వచ్చింది, ఆయన సంతకం పెట్టాలంటే కొంత ఖర్చు అవుతుంది అని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసిందే. దీంతో సంబంధిత వ్యక్తులు పిఎస్లను కలిసి డబ్బులు సమర్పించుకోవడం రొటీన్ గా మారింది. కొందరు మంత్రుల వద్ద పనిచేస్తున్న పిఏలు నియోజకవర్గం నుంచి వివిధ పనుల కోసం వచ్చే కార్యకర్తల సాధక బాధలను వినాలి. వాటి పరిష్కారం కోసం నేరుగా జిల్లా అధికారులతో మాట్లాడటమో లేకపోతే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పై స్థాయి అధికారులతో మాట్లాడించడమో చేస్తుంటారు. దీంతో జిల్లా రెవెన్యూ పోలీస్ అధికారులు రాష్ట్ర స్థాయిలోని కొందరు అధికారులతో పిఏలకు నేరుగా పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను అడ్డం పెట్టుకొని కొందరు పిఏలు నియోజకవర్గంలోని భూదందాలు సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. మంత్రి ఆదేశాల మేరకే పిఏలు ఫోన్ చేశారనే నమ్మకంతో జిల్లా అధికారులు సదరు పిఏలు అడిగిన మేరకు సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ కీలక మంత్రి వద్ద పనిచేస్తున్న పిఎస్ ఆయన అధికారిక అపాయింట్మెంట్స్, టూర్ ప్రోగ్రామ్స్ ను పర్యవేక్షిస్తుంటారు. పనుల కోసం మంత్రి వద్దకు తరచుగా బిజినెస్, పారిశ్రామికవేత్తలు అపాయింట్మెంట్ అడుగుతుంటారు. కానీ సదరు పిఎస్ మంత్రి అపాయింట్మెంట్ ఇప్పించేందుకు ఓ రేట్ ఫిక్స్ చేశారని, ఆ మేరకు మామూళ్లను ముట్ట చెబితేనే పని అవుతుందని, లేకపోతే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుంటారని ప్రచారం ఉంది. ఇక అదే పేషీలో పనిచేస్తున్న ఓఎస్టీ సైతం ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో చేతులు తడపనిదే మంత్రి ముందు పెట్టరని ఆరోపణలున్నాయి. ఓ మంత్రి వద్ద పనిచేస్తున్న పిఏ నుంచి ఫోన్ వస్తే చాలు ఆ శాఖలోని అధికారులు హడలిపోతున్నట్టు తెలిసింది. ఎందుకంటే మంత్రి పేరు చెప్పి సదరు పిఏ ఆఫీసులను బూతులు తిడుతున్నట్టు టాక్ ఉంది. మంత్రి తిడితే పర్లేదు, కానీ ఆయన పిఏ అంతకంటే ఎక్కువ బూతులు తిట్టడంపై ఆవేదన చెందుతున్నారు. దీంతో సదరు పిఏపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. మంత్రి మూమెంట్ ను తెలుసుకొని ఆయన్ను కలిసేందుకు పిఏకు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని మండిపడుతున్నారు. ఈ మధ్య బ్యూరోక్రాట్ హోదాలో ఓ మంత్రి పేషీలో పనిచేస్తున్న ఓ అధికారి ఆ శాఖ పరిధిలో జరిగిన ప్రమోషన్ల విషయంలో జోక్యం చేసుకున్నారు. ప్రమోషన్లను ఫైనల్ చేసి పోస్టింగ్ లిస్టును రెడీ చేసి మంత్రి ఆమోదం కోసం పంపారు. కానీ ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో నిఘా వర్గాల నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత ఫైనల్ చేస్తానని సదరు బ్యూరోక్రాట్ పెండింగ్ లో పెట్టారు. అడిగినంత ఇవ్వనందుకే ఈ విధంగా చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య ఓ శాఖలో కొనుగోలు చేసిన ఫోన్లపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. టెండర్ల ప్రక్రియ అంతా సజావుగా జరిగింది. కానీ విపక్షాలకు కావలసిన సమాచారం మాత్రం మంత్రి పేషి నుంచి వెళ్లినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఓ జిల్లాకు చెందిన మంత్రి పిఏ ఆ చుట్టుపక్కల జరిగే భూదందాలో జోక్యం చేసుకుంటారని విమర్శలున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన మంత్రి టైం అంటే టైం ఫాలో అవుతారు, కానీ ఆ పేషి స్టాఫ్ మాత్రం ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో ఇబ్బంది పెడుతుంటారని ఆరోపణలున్నాయి. ఓ మంత్రి వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ముందు నేను ఐఏఎస్ ను అంటూ పరిచయం చేసుకుంటారని విమర్శలున్నాయి. ఓ మంత్రి పేషీలు పలు ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఉన్న పిఎస్ కంటే 4-5 ఏళ్ల అనుభవం ఉన్న పిఏ పవర్ఫుల్.
కొన్ని కీలక ఫైల్స్ క్లియర్ చేసే ముందు పీఏతో డిస్కస్ చేయాలి అంటూ సదరు మినిస్టర్ పీఎస్ కు చెప్పడం పరిపాటిగా మారిందని ప్రచారం జరుగుతోంది. పదవి చేపట్టి దాదాపు ఏడాది అవుతున్నా ఓ మంత్రి వద్ద పనిచేస్తున్న పీఎస్ పై పలు విమర్శలున్నాయి. ఏ విషయాన్ని తొందరగా తేల్చడని, ప్రతిదీ సాగదీస్తుంటారని, చివరికి తనకు తెలియదని చెప్పడం రొటీన్ అని ఆరోపణలున్నాయి. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి వద్ద పనిచేస్తున్న ఓఎస్టీ డబ్బులు ఇవ్వకంటే ఆ శాఖలోని ఫైల్స్ క్లియర్ చేయరని టాక్.